అదేమిటో ఇదేమిటో సంసారం మొదలెట్టి 30 ఏళ్ళైనా ఇప్పటికి అర్థం కాలేదు. అది ఇది తప్పితే మిగిలినవన్నీ అర్థం. చివరికి సరే నవ్వుకున్నా దాని తత్వంతో ముగిద్దాం, మంచి సందేశం ఇవ్వాలి. నిజానికి అది ఇదే తత్వం. వేదములు కూడా పరబ్రహ్మ పదార్థాన్ని గురించి భగవంతుడి గురించి ఏ మాట చెప్పలేక తత్ అన్నాయి. తత్ అంటే అదేమిటో వాళ్ళకే అర్థం కాదా, మనకే అర్థం. తత్వమసి అన్న అంటే అది నువ్వు అవుతున్నావు, అది నువ్వు తెలిస్తే కదా ఏమిటో. లేదా తత్వం మసి, అర్థమైతే తత్వం మసి, అర్థం కాకపోతే తత్వం మసి. అందుకని తత్ అనేది వారికే అర్థం కాలేదు నాయన, వెళ్ళిన వాళ్ళకి మనకి ఏమర్థం అవుతుంది. అది ఇది అర్థమైన వాడు ఒక క్షణం సంసారంలో ఉండదు. అది అర్థం కాలేదు కాబట్టి అర్థాంగి అన్నారు, అర్థమైతే పూర్ణాంగి అని. ఇంకోటి మనమేమిటో కూడా పూర్తిగా అర్థం కాలేదు కాబట్టి వారు మనతో సంసారం చేస్తున్నారు. అర్థమైతే క్షణంలో వదిలేస్తారు. అది అర్థం కానివన్నీ జీవితంలో చాలా ఉండాలి, అలా ఉండాలి. మన పిల్లలు చూడు తెలుగు పాటలు వింటారు, హిందీ పాటలు వింటారు, ఎందుకంటే అర్థం కావు కదా ఆ మ్యూజిక్ బయట. అందుకని తెలుగు పాటల్లో కూడా ఈ మధ్య అర్థం కాకుండా చేస్తారు. సాహిత్యం కనపడట్లేదండి నిజంగా. నేను గబ్బర్ సింగ్ సినిమా చూసి ఏం చక్కని మందారం 8 దిక్కుల సింధూరం అనగా చెయ్యెత్తి దండం పెట్టారు. హాల్లో కూర్చొని చెయ్యెత్తి దండం పెట్టారు. ఆ కవి ఎవరో నాకు తెలియదు కానీ మహానుభావుడు చంద్రబోస్. ఎంత మంచి పాట, ఎవడు విన్నిచ్చాడు. డమ్ 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 మ్యూజిక్ పెడుతున్నా పవన్ కళ్యాణ్కి ఎంతనే సరిపోయాయి. పాట విన్నిస్తే కదా మనం దానికోసం పెడతాం. కాబట్టి పిల్లలు ఏదో గంతులు వేస్తుండే, నేను ఏం చక్కని మందారం 8 దిక్కుల సింధూరం ఆకాశం అమ్మాయి అయితే అది నువ్వవుతుంది, ఆనందం అల్లరి చేస్తే అది నేనవుతాను. ఎంత మాట అండి, ఏం కవిత్వం, ఎంత కవిత్వం అండి. ఎక్కడ చచ్చిపోయింది కవిత్వం, ఎక్కడ చచ్చిపోరా. రసజ్ఞత చచ్చిపోయింది, కవిత్వం చచ్చిపోలేదు. రసజ్ఞత చచ్చిపోయింది, కవిత్వాన్ని మెచ్చుకునేవాళ్ళు లేరు. ఆయన ఈ పాట రాసింది ఆయనే. బన్నీ 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 నిన్ను ఇది రాసింది ఆయన. నిన్ను చూస్తే జారుతోంది చూన్ని, అంతవరకు కవిత్వమే. చున్నీ జారడం ఒప్పుకుందాం. తర్వాత అన్ని కాదు అవి కావాలి కొన్ని, పెళ్ళెప్పుడవుతోందని అడుగుతోంది పిన్ని. దానికి ఎందుకంటే తొందర, ఆ పిన్నికి ఎందుకు తొందర, పని లేక పేరటానికి వచ్చే మనిషి. పిన్నికి పెళ్ళయిందిగా, బాబాయ్ వచ్చాడుగా, ఎందుకు గొడవ. ఇక్కడ దిక్కుమాలింది అంటారు, నాకేం మొహమాటం లేదు చెప్పడానికి. ఈ చున్నీ వరకు కవిత్వం. అలాంటి బయట జారినా ఇలాంటి చున్నీ ఏదో ఒకటి జారుతోంది, ఇక ముందు ఏమి ఉండవు, ఏమైనా ఉంటే కదా. పూర్వం బయట జారడం మీద కొన్ని వేల పద్యాలు రాశారు, ఈ మధ్య చున్నీ జారడం మీద రాశారు. ఇక ముందు రాయరు, ఎందుకంటే టీషర్ట్ వచ్చాక జారేందుకు ఏంది, ప్రత్యేకించి చూసేందుకు పోయేది లేదు. గొడవ ఎప్పుడు చూస్తూనే ఉండగా. అందుకని ఇప్పుడు కుర్రాళ్ళకి పెళ్లి కాగానే వెనక్కి రావడం ఖాయం. ఇక్కడ దాచింది ఏదైనా ఉంటే కదా అన్ని బయట పెట్టాం ఎప్పుడు. అందుకనే అలవాటు చేసుకోవాలి. గంభీరమైన మాట చెబుతున్నా, దయచేసి యువతరం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడే మూసిందే సంస్కృతి అంటేనే మన సంస్కృతిని గమనించండి. అమెరికన్ సంస్కృతి అంతా ఓపెన్ కల్చర్, అన్ని బహిరంగమే, ఏది దాచుకోరిక. కమ్యూనిస్టు దేశాల్లో సంస్కృతి మొత్తం గుప్పుట మూసేసి ఉంటుంది, ఏమీ బయట పెట్టవు. కానీ మన పవిత్ర భారతీయ సంస్కృతి 2.5 వేళ్లు మూసి 2.5 వేళ్లు తెరిచిన ఆచమన సంస్కృతి మనది. కేశవాయ స్వాగ, నారాయణాయ స్వాగ, మాధవాయ స్వాగ. 2.5 మూసాం, 2.5 తెరిచాం. ఎక్కడ ముయ్యాలో అక్కడ ముయ్యి, ఎక్కడ తెరవాలో అక్కడ తెరు. విచక్షణ జ్ఞానమే భారతీయ సంస్కృతి. రోజు ఆచమనం కేశవాయ ఆచమనం అంటే ఇది కోణం. 2.5 వేళ్లు మూసాం, 2.5 తెరిచాం. అంటే జీవితంలో తెరిచేవి తెరవాలి, మూసేవి ముయ్యాలి. నేను మొత్తం తెరుస్తాను, చూసేందుకు ఎవరు లేడు. నేను మొత్తం మూసేసా, నీ మీద మాకేం ఆసక్తి. సాహిత్యమేనా అంతే, సంస్కృతి అయినా చీర కట్టడం దగ్గర నుంచి శాస్త్రోపనిషత్తుల వరకు మనం పోషిస్తున్నది. ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉంటుంది. విచక్షణ జ్ఞానం ఎప్పుడు మర్చిపోకూడదు. ఆ విచక్షణ ఎప్పుడు మానవ మేధాశక్తిలో ఉంటుంది, ఏ గ్రంథాల్లో ఉండదు. అది మనం ఆలోచించుకోవాలి, ఏం చేయాలి ఏం చేయకూడదు. అన్నిటికీ పుస్తకాల ప్రకారం చేయలేం కదా, అది సంస్కృతి. దాన్ని మనం అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. ఆసారం మగు కావ్య వర్షములలో ఆస్కారమే లేదుగా, ఆసారం మగు కావ్య వర్షములలో ఆసారమే లేదుగా, ఆస్కారమే లేదుగా. ధీసారమ్మును కోల్పడంగా, ధీసారమ్మును కోల్పడంగా. అట్లా అంట నాసా నయాగర.
ఆసారమ్మగు కావ్య వర్షములలో ఆస్కారమే లేదుగా ధీసారమ్మును కోల్పడంగా. సరే అధీసారం మార్చండి. ఆసారమ్మగు కావ్య వర్షములలో ఆస్కారమే లేదుగా ప్రాసాదములు కూలగా. ఎందుకు మార్చాలో కాసేపు తెలుస్తుంది. ప్రాసాదములు భవనాలంట. ఆస్కారమే లేదుగా ప్రాసాదములు కూలగా. భారతీయ సంస్కృతిలో ప్రాసాదము అంటే కేవలం బిల్డింగ్ కాదు. ప్రసాదం అనే మాట నుంచి ప్రాసాదం వస్తుంది. మన ఇల్లు, ఇల్లాలు, భర్త, పిల్లలు, సమస్త జీవితాన్ని దైవ ప్రసాదంగా మనం భావిస్తాం. తిరుపతి లడ్డు మన చేతిలో పడితే కళ్ళు మూసుకుని ఆస్వాదిస్తాం తప్ప ఇందులో కిసిమిస్ ఉందా, మిసిగిస్తుందా, కింద పడిందా, కింద పడినా కూడా మళ్ళీ కళ్ళకద్దుకుని లోపల వేసుకుంటాం. జీవితం కూడా భగవంతుడిచ్చిన ప్రసాదం. అదే భార్య, అదే భర్త, అదే పిల్లలు, అదే ఉద్యోగం, అదే జీతం, ఏది మారదు. నువ్వు ఆనందంగా ఉండే ప్రయత్నించి. అంతేగాని మారిపోతే బాగుండు, అది మారితే పోతే, ఇలాంటి వెలుగు కోరికలు కోరితే నిన్నే మార్చేస్తాడు దేవుడు. ఒక రిటైర్ అయిన మాస్టర్ ఉన్నాడు. ఆయనకి అయిపోయాడు కదా అని భార్య చెప్పింది, ఏమండి ఎలాగో రిటైర్ అయ్యారు కదా, ఏదో కాస్త ఆధ్యాత్మికంగా ఉందాం, దేవుడు పూజలు చేసుకుందాం, కాస్త ఇంట్లో ఎంతకాలం ఏదో సభలు సమావేశాలు జరిగారు కదా అవసరంతా, ఇక ఇంట్లో ఉండండి. సరే ఉన్నాడు. ఇద్దరు కలిసి బాగా వ్రతాలు, పూజలు, నవ్వులు అన్ని చేశారు. వాళ్ళకు ఒకసారి శివుడు కనపడ్డాడు ప్రత్యక్షం. బోళాశంకరుడు కదా, తేలిగ్గా వచ్చేస్తాడు, ఎక్కువ తపస్సు చేయక్కల. వచ్చేస్తే ముందు భార్యని అడిగాట, అమ్మా నీ వల్ల ఈయన చేశాడమ్మా, నీకు ఏం కావాలో కోరుకుంటే ఆవిడ చాలా మర్యాదగా, మాకేం పెద్ద డబ్బులు లేవండి, మా ఆయన అక్రమంగా సంపాదించడం తెలియదు, సక్రమంగా సంపాదించడం తప్ప, అందుకని డబ్బులు లేవు, మాకు అన్ని తీర్థయాత్రలు చేయాలనుంది, అంచేత ఏదన్నా ఉచితంగా ఓ టికెట్ ఇప్పించండి, ఎవడో టీసీ పట్టుకోకుండా. రైళ్లు, విమానాలు, రైళ్లు, ఓడలు ఏం ఎక్కినా సరే, అందుకని మాకు టికెట్ ఇప్పించడం, తీర్థయాత్రలు చేస్తాం, మా ఆయనతో కలిసి నాకు తీర్థయాత్ర చేయాలని అడిగింది. వెంటనే తదాస్తు అన్నాడు. వెంటనే భర్త దగ్గరికి వచ్చాడు. ఏమయ్యా నీ కోరిక కూడా అదేనా, ఇంకేమైనా ఉందా అంటే, కొంచెం పక్కకి రండి అన్నాడు. శివుడిని సైడ్కి రమ్మనండి. మహానుభావుడు, మామూలు వాడు కదా, మేస్టర్ కదా, శివుడిని పక్కకి రమ్మని, నాకంటే 30 ఏళ్ళు వయసు తక్కువ అమ్మాయితో యాత్ర చేయాలి. వాళ్ళ కోరిక అన్నదింది. ఆవిడేమో చక్కగా భర్తతో కలిసి తీర్థయాత్ర పడితే, వీడు అలా కాదండి, నాకంటే 30 ఏళ్ళు తక్కువ అమ్మాయితో తీర్థయాత్ర చేయాలని ఉంది. శివుడు తెలుగు తక్కువ వాడు కాదు కదా, తదాస్తు అన్నాడు. శివుడు వెళ్ళాడు. వీడికి 60 ఏళ్ళ 90 ఏళ్ళు వచ్చే మొత్తం తెలిసిపోయాడు. గడ్డాలు వచ్చాయి, మీసాలు వచ్చాయి, అన్ని కనబడ్డాయి, మొత్తం పళ్ళు ఊడిపోయి కర్ర చేతికి వచ్చింది. ఇప్పుడు ఆవిడకి 60 అంటే 30 ఏళ్ళు తక్కువేగా, వీడి కోరిక తీర్చాడు. అట్లగా నీటి వాత పెట్టమంటే ఇదే దిక్కుమాలిన కోరికలు కోరకూడదు.